హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్. శ్రావణ మాసం వచ్చేసిందండి. ప్రతి ఇంట్లో అందరూ కూడా పూజలతో ధూపదీపాలతో ఇల్లు మొత్తం కలకలలాడుతూ ఉంటుంది. అందుకేనండి ఈ వారం మీతో నేను ఇంట్లో చేసుకునే రోజువారీ పూజ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నమాట. అందుకని మార్నింగ్ లేవగానే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాతనే వేరే కార్యక్రమాలు మొదలు పెడతానండి. ఫస్ట్ అయితే ఇలా దేవుడికి మొత్తం సంబంధించిన విగ్రహాలను పూజ సామాన్లు అన్నింటినీ కూడా చింతపండుతో లేదంటే మార్కెట్లో దొరుకుతుంది కదా మనకి పీతాంబరి అలాంటి వాటితో ఇలా చేత్తో మాత్రమే క్లీన్ చేసుకోవాలన్నమాట. స్క్రబ్బర్స్ యూజ్ చేసే విగ్రహాలు అరిగిపోయి త్వరగా పాడైపోతాయి. వీటిని బోర్ వాటర్తో వాష్ చేసుకుంటే గనక కలర్ మారిపోతాయి అన్నమాట. సో ఒకవేళ మీరు బోర్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత అయినా సరేనండి, మళ్ళీ మంచి నీళ్ళతో లాస్ట్కి కడిగేసుకున్నారనుకోండి, వారం రోజుల పాటైనా సరే చక్కగా మెరుస్తూ విగ్రహాలు మంచిగా ఉంటాయన్నమాట. ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత వెంటనే అండి లేట్ చేయొద్దు. సో వెంటనే మళ్ళీ కాటన్ క్లాత్తో తడి లేకుండా గట్టిగా మంచిగా తుడిచేసుకోవాలి. సో అక్కడ ఒకవేళ ఎక్కడైనా మీరు వాటర్ డ్రాప్స్ ఉన్నా కూడా కలర్ పడకుండా మరక పడకుండా మంచిగా ఉంటాయండి. చూస్తున్నారు కదా, చక్కగా మెరుస్తున్నాయండి. తర్వాత నేను ఆల్రెడీ దేవుడి గదిని క్లీన్ చేసి పెట్టుకున్నానండి. సో దాంట్లోకి పూజ సామాను ఇంకా పటాలను మొత్తం కూడా పెట్టేసుకుందాము. విగ్రహాలను కడిగేసినట్టుగా ఈ విధంగా పటాలను మీరు వాష్ చేసుకుంటే త్వరగా పాడైపోతాయండి. దీంట్లోకి వాటర్ వెళ్ళిపోయి ఫొటోస్ త్వరగా పాడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలా తడి క్లాత్తో లేదంటే కొంచెం వాటర్ డ్రాప్స్ ఇట్లా వేసుకొని తుడుచుకుంటే ఫొటోస్ ఎన్ని రోజులైనా సరే నీట్గా జాగ్రత్తగా ఉంటాయన్నమాట. బొట్టు పెట్టుకోవడానికి గంధం లేదంటే విభూతి వాడుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వీటిలోకి వాటర్ వేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకుంటే బొట్టు పెట్టుకునేటప్పుడు చక్కగా నీట్గా వస్తాయండి. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకోవాలన్నమాట. తర్వాత బొట్టు అనేది ఎప్పుడైనా ఉంగరం వేలుతో పెట్టాలన్నమాట. గంధం లేదంటే విభూతితో పెడితే ఈ విధంగా ఉంగరం వేలితో పెట్టాలండి. కుంకుమ మధ్య వేలితో పెట్టుకోవాలి. దేవుడి గదిలో ముట్టించుకునే దీపాంతలకి కూడా బొట్టు పూలు పెట్టుకోవడం అనేది మంచిదండి. సో ఈ విధంగా బొట్టు పెట్టేసుకోవాలి. ఈ విధంగా దీపాలకి కూడా బొట్టు పెట్టుకోవాలండి. తర్వాత దీపాలు ముట్టించుకోవాలి. పూజ గదిలో నీటితో ఉన్న రాగి చెంబు ఉంచుకోవడం మంచిదండి. కాబట్టి ఈ విధంగా రాగి చెంబులు నీటితో నింపి ఉంచడం వల్ల దేవతలు నిక్షిప్తమవుతారని పెద్దవాళ్ళు అంటారు. అలాగే ఇలా చేయడం వల్ల ప్రతి ఇంట్లో కూడా సుఖశాంతులు కలుగుతాయని కూడా అంటారు. కాబట్టి పూజ చేసే ప్రతిసారి కూడా చెంబులో ఉన్న నీళ్లు తులసి మొక్కలో పోసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకుని రాగి చెంబు దేవుడి గదిలో పెట్టుకోవాలి. దీపారాధన చేసుకునేటప్పుడు దీపాలు ఏ దిక్కున పెట్టుకోవాలో చాలామందికి అర్థం కాదండి. సో అందుకని ఈ విధంగా మధ్య ఒత్తి పెట్టుకోవడం వల్ల అలాంటి ప్రాబ్లం ఉండదను. అండ్ ఇంకా ఏంటంటే వీటికి వత్తి ఎక్కించుకోవడం కూడా చాలా సులభం అండి. అండ్ ఇంకా ఏంటంటే ఇది కిందికి జారిపోకుండా చక్కగా ఉంటుంది. అందుకని నేను దేవుడికి రోజు వాడే దీపాలు మాత్రం ఇలాంటి దీపాంతలను అంటే దియాలను సెలెక్ట్ చేసుకుంటానన్నమాట. సో ఇలా అన్నిటి కూడా చక్కగా బొట్టు పెట్టేసుకున్న తర్వాత పూలు పెట్టేసుకుందాము. చివరన దీపాలు ముట్టించుకొని భగవంతునికి నైవేద్యం పెట్టి నీళ్ళతో సంరక్షణ చేసి గంట కొట్టేసుకుంటే పూజ ముగుస్తుంది. అలాగే తులసి కోటకి కూడా పూజ చేసుకొని నైవేద్యం పెట్టి అగరబత్తులు ముట్టించి నమస్కరించుకుంటే ఈరోజు ఇంట్లో పూజ ఇంకా తులసి పూజ అయిపోయినట్టేనండి. ఈ విధంగా నేను రోజు కూడా భగవంతునికి పూజ చేసుకొని వేరే పనులు మొదలు పెడతాను. సో మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్లో తెలియచేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు నమస్తే, థ్యాంక్ యూ.